హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం చలికాలానికి మంచి ఔషధం చేస్తున్నామండి. ఏం దక్క ఔషధం అంటుంది, వంటింట్లో ఉంది, ఏం దబ్బా అని అనుకుంటున్నారా? అదే అండి, ఈ చలికాలానికి చాలా ఉపయోగపడే ఉలువల రసం చేస్తున్నానండి. చలి, జ్వరం, దగ్గు, జలుబు అన్నిటికీ ఇంట్లో ఉండే ఒక మంచి మెడిసిన్ అండి. నేను చెప్పిన కొలతల్లో ఉలువల రసం ట్రై చేస్తే గన మీ చలి చిటికిలో మాయమండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ముందుగా చింతపండు కడిగి నానపెడదామండి, మన గొజ్జు అనేది బాగా వస్తుంది. మీరు ఎప్పుడు రసం పెట్టినా, ఏ పులుపు చారు చేసినా ముందుగా చింతపండు నానపెట్టేయండి. అప్పుడు ఈజీగా మన గొజ్జు అనేది వచ్చేస్తుంది. అలాగే చింతపండు కూడా వేస్ట్ అవ్వదండి. నేను ఏ రసం చేసినా, ఏ సాంబార్ చేసినా ఫస్ట్ నేను చింతపండు నానబెట్టేస్తానండి. ఎందుకంటే చింతపండులో గుజ్జు అనేది క్లీన్గా వస్తుంది, అలాగే మనకి సేవ్ కూడా అవుతుందండి. కాబట్టి నేను ఫస్ట్ చేస్తాను. మీరు ఎంతమంది ఇలా చేస్తారని నాకు ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా పోద్దామండి. మళ్ళీ మనం నీళ్ళు వేసుకుంటాము, మనం గొజ్జు తీసుకునే కాబట్టి కొంచెంగా పోసాను. మళ్ళీ కూడా కలుపుకొని తీసుకోవచ్చు. ఉలువల రసానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. 1 కప్పు ఉలువలు తీసుకున్నానండి. ఇది 100 గ్రాములు ఉంది. 100 గ్రాములు మెజర్మెంట్ చెప్తున్నాను. ఈ పెద్ద స్పూన్తో 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, కొద్దిగా మెంతులు, అలాగే పచ్చి కొబ్బరి 1/2 కప్పు, కాశ్మీర్ మిరపకాయలు 6, 1 తెల్లగడ్డ, నిమ్మపండు సైజు చింతపండు, కొద్దిగా కరివేపాకు, ఈ ఎండుమిరపకాయలు 3 వచ్చి తిరగబాతకండి, అలాగే 1 టమోటా, కొద్దిగా ఇంగువండి. ఇప్పుడు ఈ 4 ఐటెంలు లేకుండా ఇవన్నీ వేయించుకొని పేస్ట్ చేసుకుందామండి. ఆయిల్ ఏం వేయలేదండి, డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇలాగనే ఉలువల్ని బాగా వేయించుకోవాలండి. చాలామంది ఉలువలు గ్యాస్ అంటారండి. ఇలా వేయించుకునే దానివల్ల గ్యాస్ అనేది అవ్వదండి. మనం ఉలువలు అనేది బాగా వేయించుకోవాలండి. డ్రై రోస్ట్ చేసేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎక్కువలో పెట్టుకొని చేసుకున్నట్లయితే ఇలా కలుపుతూ ఉండాలండి, అప్పుడే బాగా వేగుతుంది. మీరు అలానే వదిలినారనుకోండి. ఇప్పుడు కొంచెం వేగిందండి. ఇప్పుడు చూడండి కలర్ ఎలా ఉందో. అదే ఫుల్ వేగినాక కలర్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి మీకు. కాకపోతే కొంచెం టైం తీసుకొని వేయించుకున్నట్లయితే ఈ చలికాలానికి మంచి మెడిసిన్ అండి, అంత బాగా పనిచేస్తుందండి. లాస్ట్ వీడియోలో గమనించినట్లయితే నా వాయిస్ సరిగా రాలేదండి, ఎందుకంటే కొంచెం కోల్డ్ అయింది, అలాగే గొంతు నొప్పి కూడా వచ్చిందండి. నేను మెడిసిన్ అయితే తీసుకున్నా, అలాగే ఇంట్లో కషాయం పెట్టుకొని కూడా తాగానండి. కాకపోతే ఇంకా కొంచెం గొంతు నొప్పి ఉన్నట్లే ఉంది, కాబట్టి నేను ఉలువల రసం ప్లాన్ చేస్తున్నాను. అలాగే మామకి కోల్డ్ అయిందండి, దగ్గుంది కొంచెము, కాబట్టి మామకి మెడిసిన్ లెక్క ఉంటుంది. అది కాకుండా ఈ ఉలువల రసం తిన్నా కానీ తాగినా కానీ దగ్గు, జలుబు, జ్వరము, చలి అన్ని మాయమండి. అన్నిటికీ మంచి మెడిసిన్ మనం వదులుకుంటామండి. చూడండి ఫస్ట్ లోకి ఇప్పుడు కలర్ చాలా మారింది కదండి, అంటే ఉలవలు వేగినట్లండి. ఇప్పుడు మనం ధనియాలు, అలాగే జీలకర్ర, మిరియాలు, మెంతులు ఇవన్నీ వేసేస్తామండి. ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము. ఉలువలు చాలా వేడిగా ఉంటాయండి. ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కాశ్మీర్ మిరపకాయలు, అలాగే కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు కూడా ఇలా పేస్ట్ చేసి వేసేదాని వల్ల పిల్లలకు కూడా బాగా మంచిగా ఉంటుందండి. పిల్లలు కూడా తింటారండి, ఎక్కడ తీసే పని లేకుండా. కాబట్టి కరివేపాకు రుబ్బేదానికి కొద్దిగా వేసాను, అలాగే తిరుగుబాతుకు కూడా వేస్తానండి. ఇప్పుడు ఇవంతా కొంచెం వేగిందండి. ఇప్పుడు కొబ్బరి తురుము వేస్తున్నాను నేను. ఇంకొకటండి, ఇలా చేసేదాని వల్ల ఇప్పుడే రసం పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నీ వేసేసాను కదండి, మీరు నిలువ చేసుకోవాలంటే కరివేపాకు అనేది క్రిస్పీ కావాలి, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేయొద్దండి. ఇవి వేయకుండా పౌడర్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు రసం పెట్టుకోవాలి అప్పుడు ఈ పౌడర్ వేసుకున్నారంటే సరిపోతుందండి. కాకపోతే పచ్చి కొబ్బరి తురుము వేసేదాని వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ అక్క మేము మళ్ళీ వేసుకోవాలంటే ఎట్లెక్కని డౌట్ వస్తుందండి, అలాంటి వాళ్ళ కోసము మీరు పచ్చి కొబ్బరి వేసుకోవాలంటే ఈ పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, ఇదే పౌడర్లోనే కొంచెం పౌడర్ తీసుకునేసి పచ్చి కొబ్బరి తురుము అందులో వేసేసి ఒక మిక్సీ జార్కి ఇలా తిప్పి అలా తిప్పామంటే పేస్ట్ అయిపోతుందండి. అది వేసుకున్నారంటే సరిపోతుంది. అదే కరివేపాకు అయితే బాగా డ్రై రోస్ట్ అవ్వాలండి. ఇలా పట్టినామంటే నున్నగా అయిపోవాలండి, అంత క్రిస్పీగా ఉంటేనే మనకు నిలువ ఉంటుంది. నేను ఇప్పటికిప్పుడే చేస్తున్నాను కాబట్టి ఇలా చేశానండి. మీరు నిలువ చేసుకునేట్లుంటే కరివేపాకు అనేది క్రిస్పీగా ఉండాలి, అలాగే కొబ్బరి వేయొద్దండి. ఇదంతా పౌడర్ చేసుకుంటామండి. మీరు అప్పుడే చేసేట్లుంటే పేస్ట్ చేసుకుంటాము. చూడండి అన్నీ వేగిపోయిందండి. కొబ్బరి వేసినాక చాలాసేపు వేయించాల్సిన పని లేదు. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇది బాగా చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. ఈ చలికాలానికి ఒక్కసారి ఇది పౌడర్ చేసి పెట్టుకున్నామంటే 3 నెలలకు వస్తుందండి. అలాగే 3 నెలలు నిలువ చేసుకోవచ్చండి. ఇంకొకటండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. బయట పెట్టుకున్నా కానీ చెడిపోదండి, బాగా ఫ్రెష్గా ఉంటుంది. కాకపోతే మీరు గాలి పోకుండా డబ్బా మూత అనేది టైట్గా వేసి పెట్టారంటే 3 నెలలు నిలువ ఉంటుందండి.
అలాగే ఈ చలికాలానికి ఎప్పుడు కావాలో అప్పుడు పౌడర్ వేసుకున్నామా, చింతపండు పులుసు పోసామా, రసం పెట్టామా అట్లుంటుందండి. మనం వేయించుకున్న ఉలువలు అయితే చల్లారిపోయిందండి, బాగా చల్లారింది. ఇప్పుడు మిక్సీ పడదాము. ఇంకొకటండి, నేను చెప్పాను కదా స్టోర్ చేసుకోవాలంటే ఎలా ఉండాలి కరివేపాకని. ఇలా నలిపితే ఇలా అయిపోవాలండి కరివేపాకు, అప్పుడే మనకు నిలువ అనేది ఉంటుంది. అదే మీరు ఆకు పచ్చిగా ఉన్నిందంటే చెడిపోతుందండి పౌడర్ అనేది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకునేద్దాం. కింద మిరపకాయలు వేసేద్దాం. చేతిలోనే తోస్తున్నానంటే ఎంత చల్లగా ఉండాలండి. ఫస్ట్ డ్రైగానే అట్లే మిక్సీ పట్టేసి మళ్ళీ నీళ్ళు వేసుకుందాము. పేస్ట్ లాగా చేసుకోవాలండి దీన్ని. ఇప్పుడు నీళ్ళు వేసుకొని రుబ్బుకుందాము. చూడండి, ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఇది రుబ్బే కుందరికే స్మెల్ అయితే రసం స్మెల్ అలానే వస్తుందండి. అంత బాగుందండి అరోమా అనేది. ఏంది అక్క రసం అంటుంది, పచ్చి కొబ్బరి తురుము వేస్తుంది అని అనుకుంటున్నారా? కర్ణాటకలో ప్రతి ఒక్క రసానికి కొబ్బరి తురుము వేస్తారండి. స్టార్టింగ్ నేను అలానే అనుకున్నాను. తిన్నాక టేస్ట్ అయితే డబుల్ అయిందండి, అంత బాగునింది. కాబట్టి నేను కూడా పప్పు రసం చేసినా, తెల్లి రసం చేసినా కొంచెం కొబ్బరి తురుము వేస్తానండి. ఇలా మిక్సీను పడతాను, లాస్ట్లో కొద్దిగా కనిపించేలాగా కొబ్బరి తురుము కూడా వేస్తానండి. ఇప్పుడు రసానికి టమాటా కడిగి కట్ చేసుకుందామండి. నేను ఇక్కడ సన్నగానే కట్ చేస్తానండి. ఈ రసానికి ఇట్లా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. అన్నీ వేయించిన్నాం కదండి, కాబట్టి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. నేను మామూలుగా తిరగబతికి వేసినంతే వేసాను. ఇప్పుడు ఆవాలు, ఇప్పుడు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకుందామండి. మనం ఆల్రెడీ కాశ్మీర్ మిరపకాయలు వేసినాము, కాకపోతే కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేను 3 మిరపకాయలు వేసాను. ఇప్పుడు తెల్లగడ్డలు దంచుకున్నాము, ఇది వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు టమోటా, అలాగే ఇందులో కొద్దిగా పసుపు, మనకు టమోటా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. ఇదైతే సరిపోదు, మళ్ళీ చూసి వేసుకోవాలి మనము. టమోటా అనేది కొంచెం మగ్గాలండి. మళ్ళీ మనం రుబ్బి పెట్టాం కదా, ఆ పేస్ట్ వేద్దాము. టమోటా మగ్గే లోపల చింతపండు గొజ్జు తీసుకునేద్దామండి. చూడండి, ముందుగా నానబెట్టిన దానికి చింతపండు అనేది బాగా నానిందండి, చూసారా? పల్ప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. కాబట్టి మీరు రసం చేసినా ఏది చేసినా ముందుగానే చింతపండు నానపెట్టేయండి. టమాటా కూడా మగ్గిందండి. ఇప్పుడు రుబ్బుకున్నాం కదా, ఈ పేస్ట్ వేసేద్దాం. అదే అండి మన ఇంట్లో ఉండే మంచి ఔషధం అండి. ఈ రసం కూడా చాలా పలసగా అయితే ఉండదండి, కొంచెం తిక్కుగానే ఉంటుంది. పిల్లలకి కప్పులో పోయించినా కానీ స్పూన్ ఇస్తే తాగుతారండి పిల్లలు. ఆల్రెడీ వేయించేసే కదండి మనం మిక్సీ పట్టాము, కాబట్టి కొంచెంసేపు ఉడికెక్కిందంటే సరిపోతుందండి. రసం స్మెల్ అయితే బయట దాకా వస్తుందండి, అంత బాగుంది. ఇప్పుడు కొంచెం ఉడికెక్కనేయండి ఇది. ఇప్పుడు చింతపండు గొజ్జు పోసుకుందామండి. ఇక్కడ తొక్కు పడకుండా ఇలా చేయి పెట్టుకున్నానండి. ఉండే పల్పు కూడా ఇంకా కలిపి పోసుకుందాము. నీళ్ళు అయితే ఇంకా పోయాలండి, ఇంతే సరిపోదు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇంకా కొన్ని నీళ్ళు పోద్దాం. నేను చూపించిన మెజర్మెంట్కి 1.5 లీటర్ నీళ్ళు పోసానండి. ఇక్కడ ఉండలు కట్టకుండా కలిపేయాలండి ఇప్పుడే. ఇప్పుడు మనం ఉప్పు పులుపు చెక్ చేసుకుందామండి. కారం అయితే దిట్టంగా వేసాను. ఘాటుగా చాలా బాగుందండి. కాకపోతే కొద్దిగా ఉప్పు వేయాలి, అలాగే కొద్దిగా నీళ్ళు వేద్దాం. పులుపు ఉంది, కారం అయితే కరెక్ట్గా ఉందండి. కొంచెం ఉప్పు కొంచెం నీళ్ళు వేసినామంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు అలాగే నీళ్ళు ఇంకొద్దిగా సరిపోతుందండి ఈ నీళ్ళు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఇంగువ వేసుకుందాము. అన్నీ బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఇంగువ వేసామండి. ఒకసారి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర వేసేసి
ఇది బాగా పొంగులాగా వచ్చి ఉడికేటప్పుడు స్టవ్ ఆపేద్దాము. చూడండి బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దాము. అంతే అండి, ఇంట్లో మన ఔషధం రెడీ అండి. ఇప్పుడు మూత పెట్టేశాను. ఇంకొకటండి, రసం అయితే అయిపోయింది. ఇది కప్పులో పోసుకొనైనా తాగొచ్చు, రైస్లో అయినా తినచ్చు. రైస్లో తినేటంటే సైడ్ డిష్గా ఒక తాలింపు ఉంటేనే అండి బాగుంటుంది. కాబట్టి దానికి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను. అది కూడా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే దొండకాయ ఫ్రై అండి. దొండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అండి: దొండకాయలు, పల్లీలు, పోపు పెట్టుకునేకి ఉద్దిపప్పు, శనగపప్పు, ఒక ఎర్రగడ్డ, కరివేపాకు, కారం కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, 2 ఈక్వల్గా తీసుకున్నానండి. మన కారంకి సరిపడా తీసుకోవాలండి. ముందుగా దొండకాయలు కట్ చేసుకుందామండి. దొండకాయలు కూడా నేను ఇక్కడ పొడవుగా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, బాగా వేగుతుంది కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. దొండకాయలు కూడా చూసి ఎత్తుకోండి, మాగిపోయిందంటే అంత బాగోదు. ఫ్రై అనేది తీయగా వచ్చేస్తుందండి. చాలా మంది చెప్తారు, మేము దొండకాయ ఫ్రై చేసామంటే తీయగా ఉంటుంది రాజీ ఎందుకని కూడా అడిగారండి. దొండకాయ మనం తీసుకునేటప్పుడు పచ్చికాయలు తీసుకోవాలండి, మాగిందంటే కొంచెం స్వీట్ వచ్చేస్తుంది. కాకపోతే దొండకాయ చాలా మంచిదండి హెల్త్కి. అప్పుడప్పుడు ఒక 15 రోజులకో వారానికి ఒక రోజు చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందండి హెల్త్ కూడా. నేనైతే అప్పుడప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటాను. మామూలుగా తాలింపు అంటేనే పల్లీల పొడి మన ఇంట్లో ఎక్కువ వేస్తూనే ఉంటాను కదండి, చూస్తూనే ఉంటారు. కాకపోతే ఈరోజు డీప్ ఫ్రై చేసి పల్లీలు కూడా వేయించుకొని చేస్తున్నానండి. ఇదైతే మన ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఇంకొకటి అండి, పెరుగన్నానికి సాంబారానికి చాలా సూపర్ కాంబినేషన్ అండి. అలాగే ఈ రసంకి అయితే త్రిబుల్ కాంబినేషన్ అండి, అంత బాగుంటుంది. అందుకే ఈరోజు నేను ఇది ప్లాన్ చేశాను. మన ఛానల్లో ఏ కర్రీ చేసినా, ఏ సాంబార్ చేసినా, రసం చేసినా ఒక తాలింపు చేస్తూనే ఉంటాను కదండి. మీకు తెలిసిన డిఫరెంట్ తాలింపులు ఉంటేను కామెంట్ చేయండి, నేను ట్రై చేసి మన వాళ్ళకి చూపిస్తానండి. అలాగే మీ పేరు కూడా నేను వీడియోలో చెప్తానండి. ఇది మన బోండా బజ్జీ లాగా డీప్ ఫ్రై చేయలేదండి, దీనికి సరిపోయినంత ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి అలానే పోపు పెడుతున్నానండి. కాబట్టి నేను అర్ధం దొండకాయని 4 పీసులుగా చేస్తున్నానండి. అలాగే చిన్నగా ఉంటే 3 పీసులు చేస్తున్నానండి. త్వరగా వేగిపోతుంది, అలాగే టేస్ట్గా కూడా ఉంటుందండి. అందుకే నేను 4గా 3గా కట్ చేస్తున్నాను. అంటే ఒక దొండకాయని 6 పీసులు లేదంటే 8 పీసులు. ఇప్పుడు కళాయి పెట్టుకొని నూనె వేసుకుందామండి. ఈ నూనెతోనే మనం అన్నీ వేయించేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, పల్లీలు వేయించుకుందామండి. చూడండి పల్లీలు కూడా మంచిగా వేయించుకోవాలండి, అది మెత్తగా ఉంటే కానీ బాగోదు తినేకి. చూడండి పల్లీలు అయితే వేగిపోయి వచ్చాయండి. ఇప్పుడు పల్లీలు తీసేద్దాము. చూడండి పల్లీలు వేగితే ఇలా చీలుతాయండి కొన్ని పల్లీలు బాగా రంగు వస్తాయి. ఇప్పుడైతే నాకు పల్లీలు వేగినాయి, తీసేద్దాము. ఇదే ఆయిల్లోనే దొండకాయ ఫ్రై చేసుకుందామండి. కొంచెంగా అయినా వేసుకొని వేయించుకోవచ్చును. ఇక్కడైతే నేను కొంచెమే చేస్తున్నాను కదా, అంతా వేసేస్తున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందామండి, కలుపుతూ వేయించుకోవాలి. ఇది అలానే మగ్గుతూ ఉంటుందండి కొంచెంసేపు. మనం ఆ లోపల ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఈ ఫ్రైకి ఎర్రగడ్డ పొడి పొడిగా కట్ చేస్తున్నానండి ఇలా. అంటే నూనె కూడా కొంచెం తక్కువే వేసి ఫ్రై చేస్తున్నాము కాబట్టి ఇలా కలుపుతూ చేసుకున్నాం అంటే బాగా ఫ్రై అవుతాయండి. ఇంకొకటి అండి, ఇది ఫ్రై అయ్యాక కూడా 5 నుంచి 7 నిమిషాలు పడుతుందండి. చూడండి ముక్కాలు భాగం వేగిందండి, ఇంకొక కాల భాగం ఉంది. ఇంకొంచెం కలర్ వచ్చిందంటే తీసేద్దాము. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ ఫ్రై అయితే. అదే మనం తాలింపు చేసేటంటే మనం కలుపుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి. ఇది నూనె కొంచెం ఎక్కువ కదా, డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్లో వేగిపోతుంది. చూడండి బాగా వేగిందండి. ఇప్పుడు తీసేద్దాం మనం దొండకాయ. మనం దొండకాయ ఫ్రై చేసాం కదండి, ఆ గింజలండి, అది ఉంటే పర్లేదు. ఇందులోనే ఆవాలు అలాగే పోపు దినుసులు కూడా వేస్తున్నానండి. ఇవి కొంచెం ఫ్రై అవని. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు,
ఇవన్నీ కొంచెం వేగితేనే మనం ఉప్పు కారము అన్నీ వేసేద్దామండి. కారము ధనియాల పొడి వేసేసాను, అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు ఉప్పు కారం కూడా వేసేసాం కదా, ఇప్పుడు దొండకాయ వేసుకుందాం. అలాగే పల్లీలు ఇవన్నీ వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఒక్క నిమిషం ఇలాగే మగ్గించినామంటే సరిపోతుందండి. ఎందుకంటే ఉప్పు కారం కాయకి పట్టాలి కదా కాబట్టి. అంతే అండి, దొండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫ్రై అయిపోయింది అనుకుంటే పాప డబ్బా పట్టుకొని వచ్చిందండి. అదే అండి మన ఛానల్లో కూడా ఉంది ఈ ఫ్యాన్ అప్లాలు అండి. ఈ ఫ్యాన్ అప్లాలు చలికాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి. అలాగే మీరు అపార్ట్మెంట్లో ఉన్నా కానీ ఎండ లేదని దిగులు పడకుండా ఇంట్లోనే ఫ్యాన్ కిందే ఆరబెట్టుకోవచ్చండి. అంత బాగుంటుంది ఈ ఫ్యాన్ అప్లాలు. దీనికి కాంబినేషన్గా పాప అయితే దొండకాయ ఫ్రైయే కాదు మమ్మీ నాకు అప్పలం కూడా కావాల్సిందే డబ్బా తెచ్చి పెట్టిందండి. ఇప్పుడు ఫ్యాన్ అప్లాలు కూడా వేయించుకుందాము. ఇది కూడా రసానికి చాలా బాగుంటుందండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, లింక్ ఇస్తానండి, చూడండి. ఈ అప్పలాల వీడియో అనేది నెలకు ముందు చేసినామండి. ఎక్కడ మెత్తగా అవ్వకుండా ఎంత సౌండ్ వస్తుందో చూసారా. అలాగే చూడండి, ఇప్పుడు నూనెలు వేస్తే కూడా అలానే బాగా వేగుతుందండి. చూడండి, అదే మెత్తగా ఉంటే ఇలా రాదండి మనకు అప్పలం అనేది. ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా చేసుకోవచ్చండి. మన సాంబార్కి బాగుంటుంది, రసంకి బాగుంటుంది, పప్పుకు కూడా బాగుంటుందండి. దేనికైనా చేసుకోవచ్చండి ఈ అప్పలాలు అనేది. చేసుకొని మీరు స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు అప్పలాలు వేసుకోవచ్చండి. అంతే అండి, మన ఫ్యాన్ అప్పలాలు కూడా రెడీ. ఎంత క్రిస్పీగా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇలా ఉంది కదా, ఊరికే అలా అన్నానండి, గట్టిగా కూడా ప్రెస్ చేయలే, ఇంకా గట్టిగా చేసినానంటే చూడండి దుమ్ము అయిపోయిందండి. అంత బాగుందండి, మీరు ట్రై చేయండి. ఈ ఫ్యాన్ అప్పలాలు మీకు కావాలా మన వీడియోలో ఉంది, చూసేయండి. ఇప్పుడు మన రసము అలాగే దొండకాయ ఫ్రై టేస్ట్ చూద్దామండి. నేను చెప్పాను కదండి ఈ రసం చాలా పలసగా ఉండదు, తిక్కుగా ఉంటుందని. చూసారా అండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు అన్నం మీద పోసినా కానీ చూడండి కోటింగ్ అనేది ఎలా వస్తుందని. చూడండి, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదా. దీనికి సైడ్ డిష్గా మన దొండకాయ తాలింపు, అలాగే ఫ్యాన్ అప్పలం. ఇప్పుడు టేస్ట్ చూద్దామండి. ఈ రసం అనేది ఎక్కువగా కలుపుకోవాలండి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకున్నాం కదా, ఇందులోకి పల్లీలు దొండకాయ అన్నీ చేర్చి పెట్టుకోవాలండి. చాలా అంటే చాలా బాగుందండి, టేస్ట్ అయితే అదిరిపోతా ఉంది. అలాగే గొంతులో కరకరాని ఉన్న గొంతు నొప్పి ఉన్న మింగడానికి చాలా బాగుందండి. వేడిగానే ఉంది, అలాగే మింగేటప్పుడు చాలా స్వేచ్ఛగా ఉందండి. అంత బాగుందండి, మీరు ట్రై చేయండి. అలానే అప్పలంతో టేస్ట్ చేద్దామండి. నేను ఎప్పుడు అప్పలం చేసుకున్నా కానీ అప్పలాలు ఇలా పెట్టుకొని రైస్ ఇట్లు తీసుకొని తింటానండి. అప్పలం మనకు సపోర్ట్ ఇచ్చినట్లుగా రైస్ పెట్టుకొని తింటానండి. ఇప్పుడు అప్పలంతో టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి, అప్పలం రైస్ తింటా ఉంటే సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీరు ఇలానే ట్రై చేయండి. దగ్గు జలుబు చలి చిట్టికిలో మాయమైపోతుందండి. చిన్నపిల్లలకి ఇలా చేసి గ్లాసులో కానీ కప్పులో కానీ సూప్ లాగా పోయిచ్చేసి స్పూన్ ఇచ్చినామంటే చెక్క తాగుతారండి. పొద్దున్నే తాగేదాని వల్ల పిల్లలు వేడివేడిగా గొంతులో ఏ కఫా ఉన్నా కొట్టుకొని పోతుందండి. కాబట్టి ఈ చిన్న ఒక్క మెడిసిన్ అక్క చెప్పింది అనేసి చేసి పెట్టండి, మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనం పొద్దున్న కాఫీ టీ తాతాం కదా, ఆ టైంలో ఇలా ఒక 15 దినాలకు ఒకసారి వారానికి ఒకసారి చేసుకొని మనము సూప్ లాగా తీసుకున్నా కానీ మనకు రిలీఫ్ అవుతుందండి. అలాగే మనము సేఫ్, మన ఇంట్లో వాళ్ళు సేఫ్ అండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను టేస్ట్లోను క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ ఫ్యాన్ అప్లాల్ వీడియో కూడా మన ఛానల్లో ఉందండి, ఇక్కడ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.